నేను శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు ఈరోజు చూసినట్టయితే బిజ్నపల్లి మండలం అల్లిపూర్లో విషాదం చోటు చేసుకుంది. అవుట్సోర్సింగ్ కింద గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి బాలపీడు అనే వ్యక్తి సకాలంలో ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో 7 నెలలుగా జీతం రాలేదంటూ మనస్తాపానికి గురై పుల్లమ్మని తాగాడు. హుటాహుటిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రతి నెల 1 తారీఖున జీతాలు ఇస్తుందని చెప్పేసి అబద్ధాలు చెప్తుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. డాక్టర్లు చూసినప్పటికీ మందులు తీసుకోవడంలో చాలా జాప్యం జరుగుతుందని చెప్పేసి ముందే సుస్తులై వచ్చినటువంటి రోగులు ఈ మందుల కోసం నిలబడాలని చెప్పేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సూపరింటెండెంట్ను వివరణ కోరగా ఫార్మసిస్టులు లేకపోవడంతోనే ఆలస్యం అవుతుందని చెప్పేసి, సిబ్బంది లేకపోవడం వల్ల ఇదంతా ఆలస్యం జరుగుతుందని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఫార్మసిస్టులను నియమించి మందులు వేగంగా ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి రోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి సిబ్బంది, శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్స్, ఎలక్ట్రీషియన్స్ ధర్నాకు దిగారు. 6 నెలలుగా జీతాలు రావడం లేదని చెప్పేసి వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల గట్టిగా అడిగితే మీకు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మా ఉద్యోగాల భద్రతతో పాటు రెగ్యులర్గా జీతాలు ఇవ్వాలని, పెండింగ్ జీతాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తితో పాటు వివిధ గ్రామాలు, పట్టణాలు, వాడవాడలకు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి బతుకమ్మలు, కోలాటాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో, భజనలు, సంకీర్తనలతో కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ప్రతి వాడవాడలకు కూడా ప్రత్యేక ఆకర్షణగా వివిధ రూపాల్లో గణేష్ మండపాలు వెలిశాయి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ దామోదర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతో పాటు మెగా గుండె పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పేదలు అనేక మంది కూడా వచ్చి ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా డాక్టర్ దామోదర్ రెడ్డికి చాలామంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం విశేషంగా చెప్పవచ్చు.